పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా అని అంటుంది. ఆయన పాదాలు శాంతినిచ్చే స్థలము అని మనం తెలుసుకుంటున్నాము. ఆయన పాదాల యొద్ద ఒక స్త్రీ తన భారాలన్నీ, తన చింతలన్నీ మరిచిపోయి ఆయన బోధ వింటున్నట్లుగా మనం చూస్తున్నాం. మార్త అంటుంది, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఆమె సహోదరి ఏం చేస్తుంది? 39వ వచనంలో, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈ పాదాలనే ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే ఇది ఈ మాటను బట్టి, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇంతకీ ఈ కుటుంబం ఎవరు అని అంటే మార్త, మరియా, వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? లాజరు. మొదటి 38వ వచనంలో, అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను అని ఉంది. ఏ గ్రామం అది? అక్కడ రాయబడలే, మనం చదువుతాం కదా. ఏ గ్రామం అది? అక్కడ లేదు, మనకు తెలియదు కదా. ఆ గ్రామం పేరు బేతనియా. బేతనియా అనే గ్రామంలో మార్త, మరియా, లాజరు అనే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఉద్దేశించి ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఆయన పాదాలు శాంతినిచ్చే స్థలము, సమాధానాన్ని ఇచ్చే స్థలము, మనకు ఉపశమనాన్ని ఇచ్చే స్థలము అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఒక స్త్రీ లేకపోతే ఒక సహోదరి, ఆమె పేరు మరియా, ఈమెం చేస్తుందంటే తన భారాలన్నీ, తన చింతలన్నీ, తనకున్న ఆ యొక్క శ్రమలన్నీ అన్నిటినీ వదిలి మరిచిపోయి దేవుని సన్నిధిలో ఆ శాంతిని, సమాధానాన్ని, ఉపశమనాన్ని పొందుతున్నట్లుగా చూస్తున్నాము. మరొకసారి 39వ వచనం చదువుతాం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. తమ బరువు, బాధ్యతలు, తమకున్న సమస్యలు అన్నిటినీ మరచిపోయి, మన భారాలన్నీ మరచిపోయి యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినాల్సిన సమయము ఇది. అలాగే ఈ చదవబడిన లేఖన భాగములో మార్తను గురించి ఏమని చెప్తుందంటే, ఆమెకు చింత అవుతుంది. విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత, విస్తారమైన బరువులు పెట్టుకున్నట్టు చేత ఆమెకు చింత అవ్వటం మాత్రమే కాదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా సహోదరి కూడా చింతపడటం లేదు, ఆమె కూడా నీ పాదంలో యుద్ధనే కూర్చొని బోధ వింటుంది. అంత మాత్రమే కాదు, ప్రభువా, నీకు చింత లేదా అని అంటుంది. నీకు కూడా చింత లేదా అని మార్త అంటున్నట్టుగా చూస్తున్నాం. అయితే మరియా బరువులు, ఆ శ్రమలు, ఇబ్బందులు, వీటన్నిటిని మర్చిపోయి, అందరికీ ఉంటాయి శ్రమలు, ఏ కుటుంబంలో అయినా సరే ఆ కుటుంబ బాధ్యతలు, కుటుంబ బరువులు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి. కానీ యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు, యేసు ప్రభు తన వాక్కును విడుదల చేస్తున్నప్పుడు, యేసు ప్రభు చెప్పే శ్రేష్టమైన మాటలు వినపడుతున్నప్పుడు మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొని బాధ్యతలు, బరువులు అన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి, తర్వాత వెంటూ మనల్ని విడిచిపెట్టవు, అవి బాధ్యతలు చేపట్టాల్సిందే, కానీ ఆ ఉన్న కాస్త సమయమైనా యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చోవాలా, ఉన్న కొంచెం సమయమైనా యేసు ప్రభు మాటలు నేను వినాలా, ఉన్న కొద్దిసేపు అయినా నా బరువు, బాధ్యతలు పక్కన పెట్టాలా, ఉన్న కొద్దిసేపు అయినా నేను దేవుని స్తుతించాలా అని మరియా తన భారాలన్నీ మర్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఉదయకాల సమయంలో మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన బోధ వినపడుతున్నప్పుడు, లేకపోతే ఆయన గురించి స్తుతిగానాలు వినపడుతున్నప్పుడు మన బరువు బాధ్యతలు, చింతలు, కష్టాలు, శ్రమలు అన్నీ మరిచి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆ బరువులకు, ఆ బాధ్యతలకు, ఆ శ్రమలకు, ఆ ఇబ్బందులకు తగిన మాటలే దేవుడు వినిపిస్తాడు. అందులో నుంచి ఎలా విడుదల కావాలో ఆ మాటలే దేవుడు వినిపిస్తాడు. కాబట్టి ఆయన పాదాల యొద్ద మనకు సమాధానం దొరుకుతుంది, ఆయన పాదాల యొద్ద శాంతి దొరుకుతుంది, ఆయన పాదముల యొద్ద మనకు విశ్రాంతి, ఉపశమనం దొరుకుతుంది అన్న సంగతి గ్రహించి మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొని యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వినుచు ఉన్నది. ఆ బోధలో ఉన్న మాధుర్యం, ఆ బోధలో ఉన్న శక్తి, యేసు ప్రభు బోధలో ఉన్న ఆ గొప్పతనం, యేసు ప్రభు బోధలో ఉన్న సమస్తమైన వాటికి జవాబు ఆ మరియ పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చాము. అయితే వచ్చిన మనము బోధ పైన, లేకపోతే ఆయన సన్నిధి పైన, లేకపోతే ఆయన గుణగణాల పైన, ఆయన వ్యక్తిత్వం పైన, ఆయన ఎంత గొప్ప దేవుడో అనే విషయం పైన ధ్యానం ఉంచాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాము. ఒక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. ఫిలిప్పీ 4:6. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. కాబట్టి ప్రేమ దేవుని ఉదయకాల సమయంలో వచ్చిన మీ బరువులు, మీ హృదయ భారం, మీకున్న ఇబ్బందులు, మీకున్న కష్టాలు ఒకరికొకరు గమనించలేని పరిస్థితి. ఎవరి హృదయంలో ఉన్న ఆంతర్యాన్ని చూడలేరు. అయితే యేసు ప్రభు మాత్రమే చూడగలడు. చూస్తున్న ఆ దేవుడు బోధ వెలుచున్న నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు ఎంత శ్రద్ధతో, ఎంత ఆసక్తితో, ఎంత నిమగ్నతతో, ఎంత ఆవేదనతో దేవుని మాటలు వింటున్నావో, ఎంత సంతోషంతో, ఎంత ఆశ్చర్యంతో ఈ మాటలు వింటున్నావో యేసు ప్రభు గమనించగలడు. మరియ వింటూ 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 ఆయన బోధ వింటుంది. యేసు ప్రభు తన మాటలు, తన మాటలు చెబుతూనే ఉన్నాడు. ఆ మాటలలో ఉన్న మాధుర్యం, ఆ మాటల్లో ఉన్న గొప్పతనము, ఆ మాటల్లో ఉన్న సంతోషము మరియ మాత్రమే అనుభవిస్తుంది. ఎంతగా అనుభవిస్తుందంటే తన బరువులన్నీ, తన అక్కకు సహాయపడాలన్న ఆ పనులను కూడా పక్కన పెట్టి, తర్వాత ఇంకా ఏ బరువున్నా కూడా యేసు ప్రభు బోధ తర్వాతనే అన్నట్లుగా ఎంచుకొని ఆమె బరువులు, ఆమె యొక్క చింత మరచి దేవుని వాక్యాన్ని వింటున్నట్లుగా మనం కూడా అంత ఆసక్తితో వినాలని ప్రభునామంలో మనం చేస్తున్నాము. అలాగే ఈ మరియ తన ఆత్మకు ఆహారం కూర్చుకుంటుంది. మరోసారి 39 వచ్చిన చదువుదాం. మరియ తన ఆత్మకు ఆహారం కూర్చుకుంటున్నట్లుగా కనపడుతుంది. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. తన బరువులు, చింతలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, సంతోషాలు, సమాధానాలు, తర్వాత ఆనందాలు అన్నీ పక్కన పెట్టి కేవలం యేసు ప్రభు దగ్గర ఉంటుంది. ఆయన పాదముల యొద్ద కూర్చుంటుంది. ఇదే ప్రశస్తమైన స్థలం అని, ఇదే నెమ్మది కలిగిన స్థలం అని, ఇదే విశ్రాంతి కలిగిన స్థలం అని, ఇదే ఉపశమనం ఇచ్చే స్థలం అని ఆమె కూర్చుంటుంది. అంతేకాదు
ఆత్మకు ఆహారాన్ని కూడా కూర్చుకుంటుంది. వింటూ 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 తన శరీరంలో తన ఆత్మలో మరియ ఆహారాన్ని కూర్చుకుంటుంది. మార్తనేమో ఏదో ఒక పని పెట్టుకుంది, ఆ పని చేస్తుంది. ఆమె పనిపాటల్లో నిమగ్నమైంది. తర్వాత బోధ వినే వీళ్ళకు కూడా డిస్టర్బెన్స్గా ఉంది. బోధ చెప్పే ఆయనను కూడా గర్దిస్తుంది. ఏది ప్రభువా, నీకు చింత లేదా, నా చెల్లెలికి లేకపోతే నా సహోదరికి చింత లేదని ఇలా అందరి యొక్క నిమగ్నతను చెడగొట్టడం మాత్రమే కాదు, కానీ ఆత్మకు ఆహారం కూర్చుకోవాలన్న ఆలోచన మార్తకు రావటం లేదు. కానీ మరియ బోధ వినుచూ ఉండేది. దేవుని వాక్యాన్ని వింటూ హృదయం అనే పలక పైన హృదయంలో వాక్యాన్ని చేర్చుకుంటూ ఎంత చేర్చుకుంటుంది దేవుని వాక్యాన్ని హృదయంలో మరియ అంటే కావలసినంత చేర్చుకుంటుంది. ఎంతో చేర్చుకుంటుంది. ఎంత చేర్చుకుంటుంది అనే మాటకు 42వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 10:42. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. అది ఆమె యుద్ధ నుండి అంటే దేవుని వాక్యం. యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చే జీవము కలిగిన వాక్కు ఎంత కూర్చుకుంటుందంటే ఆమె యొద్ద తీసివేయబడలేనంతగా అంత సమృద్ధిగా వినటానికి అంత కూర్చుకుంటుంది. ఎంత కూర్చుకుంటే అంత నిండిపోతుంది హృదయము. అది నీ హృదయంలో నుంచి మరెవరు తీసేయలేదు. ఎవరు తీసివేయబడని ఆహారం అది, ఎవరు తీసివేయబడని జీవాహారం, ఎవరు ఆ ఆహారాన్ని కదల్చలేని పరిస్థితి దేవుని వాక్యము. అందుకోసమే మరియ ఈ వాక్యాన్ని హృదయములో చేర్చుకుంటూ వాక్యాన్ని సమృద్ధిగా తన హృదయంలో చేస్తుంది. ఇందులో ఈ హృదయంలో సత్యవాక్యమే కూర్చుకోవాలి. ఇదొక చిక్కు ప్రశ్న ఉంది. చాలామంది చెప్తున్నారు, మేము వాక్యం కొరకే వెళ్తున్నాము, మేము వాక్యం కోసమే ఫలానా ఆలయానికి వెళ్తున్నాం, మేము వాక్యం కొరకే ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాం, మేము వాక్యం కొరకే ఎక్కడికి వెళ్ళినా మేము వాక్యం కొరకే, ఏ మందిరానికి వెళ్ళినా మేము వాక్యం కొరకే అని అంటున్నారు. కరెక్టే. మీ ఆశ, మీ తపన వాక్యం కొరకే అయితే ఒక గొప్ప ప్రశ్న మీరు వేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యం కొరకే అని చెప్పేవాళ్ళు ఒక గొప్ప ప్రశ్న వేసుకోవాలి. ఆ వాక్యము ద్వారా నీకు నిశ్చయత వస్తుందా? వాక్యం కొరకే మేము ఎక్కడికి వెళ్ళినా వాక్యం కొరకే అని చెప్పేవాళ్ళు ఒక్కసారిగా మీరు పరలోకం వెళ్ళటానికి మీ దగ్గర ఉన్న అర్హత ఏంటి అని అడిగితే ఇక్కడ కూర్చున్న మనం చెప్తాం, మా దగ్గర ఉన్న ఒక అర్హత ఉంది, అదేంటంటే దేవుని నీతి. హల్లెలూయా. దేవుని నీతి వల్ల నేను పరలోకం పోతా అని మనం ధైర్యంగా చెప్పగలం. ఎంతమంది వచ్చి అడిగినా చెప్పగలము. వాక్యములో పండితులు, ఎంత ఉన్నతమైన వ్యక్తులు వచ్చి అడిగినా కూడా వాక్య పరిజ్ఞానాన్ని బట్టి మనం చెప్పగలము. దేవుని నీతిని బట్టి నేను వెళ్ళగలను. ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని యొక్క వాక్యంలో నుండే ఉంది అని చెప్పగలము. కానీ వాక్యం కొరకే మేము వెళ్తున్నాము, వాక్యం కొరకే తప్పిస్తున్నాము, వాక్యం కొరకే ఉంటున్నామని చెప్పి వాళ్ళు కనీసం పరలోకం పోతామన్న నిశ్చయిత కూడా లేకుండా ఉంటున్నారు. మనది వాక్యం కొరకేనా? బైబిల్లో బెరియా అనే ఒక సంఘం ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో బెరియా అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘస్థులు అపోస్తుడైన పౌలు వాక్యం చెప్తూ ఉంటే, అప్పటికే అపోస్తుడైన పౌలు చాలా సంఘాలు కట్టాడు. ఈయన కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తిగా అంత పేరుగాంచాడు. ఆయన 12 మంది శిష్యులలో తిరగకపోయినా తర్వాత ఈయన సేవకు వచ్చినా కూడా గొప్ప పరిచర్యం చేశాడు అని అప్పటికే యూదులలో చాలామంది అపోస్తలున్న పేరు తెలిసిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన బోధ ఎంతో శ్రేష్టమైనది, విలువైనది అని
తెలుపబడినట్లుగా అందరూ గమనించారు. అయితే ఈ బెరియా సంఘస్థులు ఇంత గొప్ప ప్రావీణ్యత కలిగిన వ్యక్తి బోధ చేస్తూ ఉంటే కూడా, ఇది గమనించాలి జాగ్రత్తగా, ఇంత గొప్ప వ్యక్తి బోధ చేస్తూ ఉంటే కూడా ఇంతకీ ఇంత గొప్ప ప్రావీణ్యత కలిగిన వ్యక్తి చెప్పే మాటలు ఇందులో ఉన్నాయా లేదా, లేఖనాల్లో ఉన్నాయా లేదా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేదా, ఈయన చెప్పే వివరణ ఈ వాక్యానికి సరిపోతుందా లేదా, ఈయన చెప్పే వ్యాఖ్యానం, ఈ బోధ అన్ని చోట్ల దేవుని వాక్యానికి కనెక్ట్ అవుతుందా లేదా, సరిపోతుందా లేదా, ఎక్కడైనా ఆయన చెప్పే వాక్యం విభేదిస్తుందా అని బెరియా సంఘస్థులు లేఖనాలను తెరిచి పరిశోధించుచుండిరి. పౌలు శీలలు చెప్పే వాక్యాన్ని సహితము బెరియా సంఘస్థులు పరిశీలించుచుండిరి అని రాయబడి ఉన్నది. వాక్యం కొరకే మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏ మినిస్ట్రీకి వెళ్ళినా మేము వాక్యం కొరకే అని చెప్పే మీరు బెరియా సంఘస్థుల వలె ఆ బోధ సరైనదా కాదా అని తెలుసుకునేంత ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి రావాలి. అలా వస్తేనే మీరు వాక్యం కొరకు అన్న మాట సరైనది. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వింటూ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటూ ఉన్నది. దేవుని వాక్కు అని నమ్మి ఆ వాక్కు అన్ని చోట్ల ఒకే రీతిగా చెప్పబడుతుందని ఎరిగి ఆ వాక్కు పౌలు శీలలు చెప్తున్నవి అన్ని లేఖనాలకు కనెక్ట్ అవుతున్నావా లేదా, సరిగా బోధ చేస్తున్నారా లేదా వాళ్ళు అని ఎరిగి బెరియా సంఘస్థుల వల్లే హృదయములో వాక్యాన్ని చేర్చుకుంటూ ఉండాలి. ఏమవుతుంది వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటూ ఉంటే? హృదయం నిండా వాక్యాన్ని అలా చేర్చుకుంటూ ఎంత కావాలో అంత కూర్చుకుంటూ ఉంటే ఏమవుతుంది? హృదయం నిండా వాక్యం అయిపోతుంది. హల్లెలూయా. హృదయం నిండా వాక్యం అయిపోతే ఏమైనా ప్రాబ్లమా? ఏమైనా వాంతికి అట్లా అవుతుందా? మామూలు భౌతిక సంబంధమైన ఆహారం తింటే ఎక్కువ వాంతికి అయ్యే ప్రమాదం ఉంది. హృదయం నిండా దేవుని వాక్యాన్ని చేర్చుకుంటుంటే ఏమవుతుందంటే ఏ సమస్య వచ్చినా నీకు, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులకు తగిన వాక్యం నీ హృదయంలో నుండి బయటికి వస్తుంది. ఒక్కదానిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటే హృదయంలో వాక్యం నింపుకున్నాం అనుకో, ఏమవుతుంది? నీ కన్నీరు తుడవటానికి ఆ వాక్యమే గుర్తొస్తుంది. నీ కష్టాలు మర్చిపోవటానికి ఆ వాక్యమే గుర్తొస్తుంది. అందుకోసమే వాక్యము పాదములకు దీపమని, ఆత్మకు ఆహారమని, అది 2 అంచుల ఖడ్గం కంటే వాడి అయినదని, మేలిమి బంగారం కంటే శ్రేష్టమైనదని, మరో చోట అది చాకలి వాణి సబ్బు వంటిదని, వాక్యం కొరకు ఇలా ఉపమానాలు ఉన్నాయి. అది నూనె వంటిదని, మంచు వంటిదని, ఖడ్గం వంటిదని వాక్యం గురించి ఎన్నో ఉపమానాలు, సాదృశ్యాలు చెప్పబడ్డాయి. ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటూ ఉంటే ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ గొడవైనా, ఏ కొట్లాటైనా, ఏ ఆర్థికపరమైన ఇబ్బందులైనా వాక్యముతోనే బ్రతుకుతాము. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతాను, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను, 40 రోజులైంది ఇప్పటికే నువ్వు ఆహారం మానివేసి శరీరానికి కావాల్సిన ఆహారాన్ని రాళ్ళు రొట్టెలుగా మార్చుకో, నీకు ఆ శక్తి ఉంది కదా, దేవుడు ఇచ్చాడు, దేవుడిని అడుగు అంటే యేసు ప్రభు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని ఎక్కడి నుంచి యేసు ప్రభు సమాధానం చెప్పాడు? తన హృదయములో నుండి వాక్యం, తన నోట్లో నుంచి వచ్చే వాక్కు ద్వారా అపవాది తంత్రములను ఎదిరించడం జరిగింది.
కాబట్టి దేవుని బిడ్డలారా, మరియ హృదయంలో వాక్యాన్ని చేర్చుకుంటూ బోధన వింటూ 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 శ్రేష్టమైన దానికి అవకాశాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన పాదముల యొద్ద బరువు, శ్రమలు, చింతలు మర్చిపోవటం మాత్రమే కాదు, ఆత్మకు ఆహారం కూడా కూర్చుకుంటాం. ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయన బోధ ద్వారా ఆహారాన్ని కూర్చుకోవటం జరుగుతుంది. ఒక మాట చదువుతాం, పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అనే భక్తుడు, యేసు ప్రభు శిష్యుడు అంటున్నాడు, మనము రక్షణ విషయములో, అంటే రక్షణ ఎంత గొప్పదో అనే విషయం తెలుసుకొనుటలో, ఎదుగుటలో ఆ గొప్ప రక్షణ అని మనం నమ్మినప్పటి నుంచి ఆ రక్షణలో ఇంకా వేరుపారి, అది ఎంత లోతు, ఎంత పొడవు, ఎంత వెడల్పు, దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ యొక్క స్వాస్థ్యం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఈ వాక్యం అనే పాలను అపేక్షించాలి. వాక్యం అనే పాలను అపేక్షిస్తూ చదువుతూ 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 హృదయంలో చేర్చుకుంటూ ఉంటే అది ఎంత గొప్పదో, ఎంత గొప్ప స్వాస్థ్యమో, ఎంత ఉన్నతమైందో, ఎంత శక్తి గలదో, రక్షణలో ఎన్ని దాగి ఉన్నావో, ఎన్ని దీవెనలు దాగి ఉన్నావో, ఎన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నావో మనకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము యేసు ప్రభు నీతి వలన నీతిమంతులంగా తీర్చబడ్డాము. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరికి పరలోకంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంతో గొప్ప ఐశ్వర్యం ఉంది. అదంతా కేవలము మనము నీతిమంతులవుట చేత దేవుడు మన కోసం దాచి ఉంచాడు. వింటున్నారా? పరలోకంలో ఉండే దీవెనలు, పరలోకంలో ఉండే ఆస్తిపాస్తులు, పరలోకంలో ఉండే ఐశ్వర్యము, పరలోకంలో ఉండే ఆ యొక్క వర్ణించలేని సంపద నీకు సొంతం అవుతుంది. ఎలాగా? అది కేవలము యేసు ప్రభు నీతిని పొందుట వల్లనే, యేసు ప్రభు నీతిని మనం స్వీకరించడం వల్లనే, మనకు నూతన హృదయం రావటం వల్లనే. కేవలం అని అంటున్నాను నేను, అది కేవలం అనే మాట వాడకూడదు. యేసు ప్రభు నీతి కేవలం అంటే అసలు ఆ నీతికి కేవలం పదం వాడకూడదు. అది ఉన్నతమైన పదం, ఉన్నతమైన వ్యక్తిత్వం. దేవుని నీతి మనుషులకిచ్చి, ఇతడు నా అంత నీతిమంతుడు, ఈ స్త్రీ నా అంత నీతిమంతురాలు, ఈమె నా అంత నీతిమంతురాలు అనటం అది కేవలం కాదు, అది చాలా చాలా ప్రశస్తమైన పదము. ఎవరు, ఏ వ్యక్తి తన అధికారాన్ని ఈ లోకంలో పంచుకోలేడు, తన మంచి గుణాన్ని ఎవరికి పంచుకోలేడు. ఉదాహరణకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన కలెక్టర్ ఉద్యోగం, ఆయనకున్న అధికారాలు, ఆయనకున్న హక్కులు ఈ విధంగా అనగలడా? ఎవరితోనైనా నాకున్న హక్కులు, నాకున్న అధికారము, నాకున్న ఆ గొప్పతనం, నాకు వచ్చే శాలరీ, అదంతా మీది కూడా అవుతుంది, మీకు కూడా వర్తిస్తుంది, ఏం పర్వాలేదు, నాకెంత అధికారం ఉంటుందో మీకు కూడా అంతే అధికారం ఉంటుందని కలెక్టర్ అంటాడు. మనం ఏ వ్యక్తి కూడా లోకంలో తనకు కలిగిన ఉన్నత పదం,
ఉన్నతమైన అధికారం, ఉన్నతమైన డబ్బు, ఉన్నతమైన గుణగణాలు పంచడు, కానీ యేసు ప్రభు పంచుతున్నాడు. హల్లెలూయా. మీరు క్రీస్తుతో పాటు వారసులు అంటున్నాడు. క్రీస్తుతో పాటు వారసులు అంటే యేసు ప్రభువుకు నీకు బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉందన్నమాట. జాయింట్ అకౌంట్ అంటే పొదుపు లక్ష్మిలో ఇద్దరు లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళిద్దరు జాయింట్ అకౌంట్ ఉంటుంది. యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకు నీకు, మీరిద్దరూ ఆస్తికి వారసులు, క్రీస్తుతో పాటు సమానమైన వారసులు అంటున్నాడు. క్రీస్తుతో పాటు సమానమైన వారసత్వాన్ని సంపాదించుకునేంత అర్హత మన దగ్గర ఉందా? ఉందా? లేదు. కానీ తండ్రి అయిన దేవుడు తన ప్రేమ ద్వారా ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తుతో పాటు సమానమైన వారసులు. క్రీస్తుకి ఎంత ఆస్తి ఉంటే అది మనకు. ఇది నమ్మబుద్ధి కాదు ఎవరికి. నమ్మకపోతే పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ, యేసు ప్రభు నీతి మొత్తం కేవలం నమ్ముట వలనే స్వతంత్రించుకునేటట్లుగా చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. యేసు ప్రభు దీవెనలన్నీ, యేసు ప్రభు నీతి, పరలోకపు ఆశీర్వాదాలన్నీ దేవుడు మనుషులకు ఇలా వశమయ్యేటట్లుగా చేశాడు. ఎలాగంటే కేవలం నమ్ముట వలన, విశ్వాసం ఉంచుట వలన, విశ్వసించుట వలననే పొందుకునేటట్లుగా చేశాడు. మనం ఏమనుకుంటున్నామండి, ఇది నమ్మబుద్ధి కాక ఎంత పరిశుద్ధంగా మన జీవన విధానం కొనసాగించుకుంటూ పోతే అన్ని దీవెనలు మనం పొందుకుంటాము అని అనుకుంటున్నాం. కొంచెం మిస్అండర్స్టాండింగ్. ఎంత పరిశుద్ధతలో ఎదిగితే అన్ని దీవెనలు మనకు వస్తాయి. ఎన్ని ఆత్మలను దేవుడి దగ్గరకు నడిపిస్తే అన్ని దీవెనలు మనకు వస్తాయని మనం అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభువును మనం పొందుకున్నప్పుడే, మా కళ్ళు తెరవండి, చాలామంది మూసుకుపోతున్నారు. యేసు ప్రభువును మన జీవితంలోనికి పొందుకున్నప్పుడే ఆయనకున్న ఆస్తి, ఐశ్వర్యం, ఆయనకున్న ప్రతి దీవెన మన వశమైపోయింది. అది కేవలం నమ్ముట వలననే. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలా? ఇవన్నీ తెలియాలంటే యేసు ప్రభు పాదముల యొద్ద మరియ బోధ వింటుంది కదా, బోధ వింటూ హృదయంలో చేర్చుకుంటూ ఆత్మకు ఆహారంగా యేసు ప్రభు మాటలు చేర్చుకుంటూ ఉంటే ఆమెకొచ్చిన కాన్ఫిడెంట్ లాగా రక్షణ ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పవాడో, యేసు ప్రభు ఎంత ఉన్నతుడో మనకు అలా తెలిసిపోతూ ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు ఆ వాక్యము పరిస్థితులతో మాట్లాడి సోదరులను జయించడానికి శక్తి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరియా యేసు పాదముల యొద్ద ఉపశమనాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, శాంతిని పొందుతూ ఆహారాన్ని కూర్చుకుంటుంది. బరువులను విడిచిపెట్టి ఆ యొక్క చింతలు మరచి దేవుని వాక్యాన్ని వింటున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, మరియా శ్రేష్టమైన వాటిపై కేంద్రీకృతం అవుతుంది. హల్లెలూయా. మన జీవితంలో అతి ముఖ్యమైనవి, ఇది వినండి, అతి ముఖ్యమైనవి, వాయిదా వేయదగినవి, తృణీకరించేవి, అసలు వద్దనుకునేవి, అతి ముఖ్యమైనవి, వాయిదా వేయాల్సినవి, వద్దనుకునేవి, ఇలా తెగల వారిగా ఉంటాయి మన జీవితంలో. మనకున్న పనులు, మనకున్న బరువులు, మనకున్న బాధ్యతలు, మనకున్న ఉద్యోగాలు, మనకున్న సమస్త జీవన విధానంలో అతి ముఖ్యమైనవి, వాయిదా వేయాల్సినవి, అసలు వద్దనుకునేవి కొన్ని ఉంటాయి. కానీ మరియా ఏది అతి ముఖ్యమైనదని ఎంచుకుంది అంటే, యేసు పాదముల యొద్ద కూర్చోండి, ఆయన మాటలు వినటమే నాకు అతి ముఖ్యము అని ఎంచుకుంది. మార్తా అనే తన సహోదరి ఉంది, ఈమె ఏమనుకుందంటే, ఈమె వాయిదా వేయాల్సినవి అనుకోండి. ఎవరి మాటలు?
మీరు నా మాటలు వాయిదా వేస్తున్నట్లుగా ఉంది కదా. ఎవరి మాటలు వాయిదా వేస్తుంది మార్త? యేసు ప్రభు బోధ చేస్తుంటే యేసు ప్రభు మా ఇంటికి ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాడు, ఆయన మాటలు ఎప్పుడైనా వినొచ్చు. కానీ పనులు ఎప్పుడు ఉండవు కదా, పనులు చేసుకోవాలా. ఏంది ప్రభువా, నా సహోదరి నీ పాదం మీద కూర్చొని బోధ వింటూ ఉంది, నీ మాటలు వింటూనే ఉంటాం కదా మేము వచ్చినప్పుడల్లా, నీకు చింత లేదా? నేను పనులు పెట్టుకున్నాను, ఎన్నో విస్తారమైన పనులు ఉన్నాయి, ఆమెను పంపించి నీ బోధ జాలి ప్రభువా అంటున్నట్లుగా అంటుంది. దాని అర్థం ఏంటంటే నీ మాటలు వాయిదా వేయొచ్చు, తృణీకరించేటివైతే కాదు, వాయిదా వేయొచ్చు, మరలా ఎప్పుడైనా వినొచ్చు. కానీ నాకు అతి ముఖ్యం ఏంటంటే మార్త అనుకుంటుంది, నా విస్తారమైన పనులే, నా విస్తారమైన బాధ్యతలే, నా విస్తారమైన బరువులే, నా విస్తారమైన చింతలే, ఇవన్నీ నాకు అతి ముఖ్యమైనవని మార్త అనుకుంటుంది. కానీ మరియా యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని ఇవే నాకు ముఖ్యమైనవి, ఇవే నాకు శ్రేష్టమైనవి, ఇవే నాకు ప్రశస్తమైనవి, ఈ మాటలే నాకు విలువనిచ్చేవి అని యేసు పాదం మీద కూర్చొని వింటుంది. దేవుని బిడ్డలారా, ఇది వివేకంతో మనం ఎన్నుకోవాలి. మన జీవితంలో ఒక యేసు ప్రభు దేవుని మాటలే కాదు, మన అనుదిన జీవితంలో ఎదురయ్యే పనుల్లో కూడా అతి ముఖ్యమైన వాటిని వివేకంతో ఎంచుకోవాలి. ఎవరైనా పొయ్యి మీద పాలు పెట్టి బాగా స్టవ్ని తిప్పి బండ దూస్తున్నాను అనుకోండి, ఉదాహరణకు ఎత్తుతాను, మీకు అర్థం కావట్లేదు. బండ దూస్తున్నాను అనుకోండి, తూర్చడానికి ఇంకా 10-15 బండలు మిగిలినాయి, పాలేమో పొంగిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? చెప్పండి, ఏం చేస్తారు? బండల కట్ట అట్లా పక్కన పడేసి ఊరికి పోయి స్టవ్ కాడికి బంద్ చేసి దాన్ని బంద్ చేస్తారు. ఈ విషయంలో చాలా వివేకం ఉంటుంది. పోతేపాయల పాలు ఇంకా 10 బండలు ఉన్నాయి చూసుకోవాలని ఎవరు అంటారు. ఈ విషయంలో మాత్రం వివేకంతో పక్కన పెట్టేసి ఉడికిపోయి పాలను బంద్ చేసి చేస్తారు. కానీ దేవుని వాక్కు వినబడుతున్నప్పుడు మాత్రం, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మాత్రం, ఆ పక్కన ఇంకొక స్వరాలు వినపడుతున్నప్పుడు మాత్రం ఆ మాటలకు అంత ఆసక్తి చూపరు, అంత ఉరుకులాట ఉండదు, అంత నిమగ్నత ఉండదు, అంత ఆశ కూడా ఉండదు. మరియా నిమగ్నమైపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు బోధ మీద నిమగ్నమైపోయింది. మార్త కుండలు షాట్లు పగలగొడుతుంది వంట రూమ్లో, దబాని పని వేస్తుంది. ఆ శబ్దం వినన్నా వస్తుందేమో పనిచేయడానికి నా చెల్లెలి మరియాని అన్ని పడగొడుతుంది, లేపుతుంది. లాస్ట్కి ఎంతకి రాకపోతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏం ప్రభువా ఇంత పని చేస్తుంటే కనపడతలేదా? ఆమెను పంపినైనా నీకు చింత లేకపోయా అని వీళ్ళు చింతలు మర్చి దేవుని మాటలు వింటుంటే ఈమె కొత్త చింతలు తెచ్చి పెడుతుంది. చింత చేయండి నా పనుల గురించి, శ్రేష్టమైన వాటిపై అతి ముఖ్యమైనవి ఏంటో అనేది మనం వివేచించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. రెండవ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. రెండవది ఏంటంటే ఆయన పాదాల యొద్ద విన్నపాలు తెలియజేసే స్థలము. హల్లెలూయా. ఆయన పాదాల యొద్ద విన్నపాలు తెలియజేసే స్థలం. చూద్దాం, చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. 11:32. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పాదాల యొద్ద రెండో విషయంగా ఆలోచన చేస్తుంది. మన ప్రార్థనలు, మన విన్నపాలు,
మన విజ్ఞాపనను తెలియజేసే స్థలం అది. యేసు ప్రభు పాదాల యొద్ద మన విన్నపాలు, మన విజ్ఞాపనలు, మన బాధలు, మన కన్నీరు కాల్చే స్థలము యేసు ప్రభు పాదాలు. ఎలాగంటే చదవబడిన ఈ 32వ వచనంలో మరియా అంటుంది. చూడండి ఏమంటుందంటే 32వ వచనంలో, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండింటే నా సహోదరుడు లాజరు చనిపోకపోవు. అప్పటికే ఏమైంది? లాజరు అంటున్నారా? లాజరు ఏమైనాడు? అప్పటికే చనిపోయినాడు. ఎన్ని రోజులైందమ్మా? 4 రోజులైంది. యేసు ప్రభు విషయం తెలుసుకొని వచ్చాడు. వచ్చి ఆ గ్రామంలో ప్రవేశించగానే మార్త ముందుగా కనుగొని యేసు ప్రభుని ఇంటికి వచ్చి మరియకు చెప్పింది, యేసయ్య వచ్చాడు అని చెప్పగానే మరియ వెంటనే పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? పాదముల మీద పడి అంటుంది, ప్రభువా, నీవు ఇక్కడ ఉండింటే నా సహోదరుడు చచ్చిపోకుండా ఉండు కదా అని ఏమని తెలియజేస్తుంది. ఆయన పాదముల మీద పడి తన బాధను, తన కన్నీటిని, తన విజ్ఞాపనను, తన ప్రార్థనను తెలియజేస్తున్నట్లుగా ఉంది. యేసు పాదముల యొద్ద మన విన్నపాలను తెలియజేసే స్థలం. మరియా తన సహోదరుడు లాజరు చచ్చిపోయాడన్న సంగతి ఏడుస్తూ యేసు ప్రభు దగ్గర, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండింటే చనిపోకపోగా ప్రభా అని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే యేసు ప్రభు మరియ చెప్పే ఆ విన్నపాన్ని, మరియ చెప్పే ఆ కన్నీటిని దాటిపోవటం లేదు. ఆ ప్రార్థనను, ఆ విన్నపాన్ని విని వాటికి ప్రత్యుత్తరాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. తన ప్రజల విజ్ఞాపనలను తీర్చడానికి ఇష్టపడే దేవుడిగా యేసు ప్రభు ఉన్నాడు. అయితే దేవుని పిల్లరా గమనించండి, యేసు ప్రభు మన ప్రార్థనలు వినటానికి, మనకు జవాబునివ్వటానికి, మనకు సేద తీర్చడానికి, మన కన్నీరు తుడవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన పాదాల యొద్ద కన్నీరు కార్చడానికై మరియలాగా, ఆయన పాదముల యొద్ద విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఏడవటానికి, మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన పాప జీవితాన్ని బట్టి, మనకున్న ఆర్థికమైన ఇబ్బందులను బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి, మనకున్న రకరకాల సమస్యలను బట్టి యేసు ప్రభు పాదముల యొద్ద పడి విన్నపాలు తెలియజేయడానికి మనం కనుక సిద్ధంగా ఉంటే ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చదువుకుంటూ పోదాం. ఆ మాట 28 నుంచి చదువుదాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 28 నుంచి చదువుతున్నాను, వినండి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియకు రహస్యముగా పిలిచెను. ఎవరు? మార్త. ఆమె విని, అంటే మరియ విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చెను. యేసు ఇంకా ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలిసిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుంటున్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెలుచున్నదని అనుకొని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండింటే నా సహోదరుడు సాగుకుంటున్నానెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతడెక్కడ ఉంచితిరని అడిగారు. లాజరు గురించి అడుగుతున్నాడు. వారు చెప్తున్నారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా
అని చెప్పిరి. దేవుని బిడ్డలారా, మరియా యేసు ప్రభు పాదముల యొద్ద తన విన్నపాలు తెలియచేస్తూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, తనతో పాటు వచ్చిన యూదులందరూ విజ్ఞాపనలు ఏడుస్తూ తెలియజేస్తుంటే యేసు ప్రభు వారితో పాటు ఏడుస్తున్నాడు. వారి కన్నీళ్లు తుడవటానికి ఏడుస్తున్నాడు. వారి కష్టాలు తుడవటానికి ఏడుస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఏడుస్తుంటే ప్రజలు అనుకుంటున్నారు, అసలు ఈ కుటుంబాన్ని యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడు, లాజర్ని ఎంత ప్రేమిస్తున్నాడు, అసలు ఆయన బోధ వింటూ ఆయనతో సహవాసం చేసిన వారి కొరకు ఈయన ఏడ్చే దేవుడా, ఆయనతో సమ్మతి పరుచుకున్న వారితో ఆయన ఏడ్చే దేవుడా, ఆయన వద్దకు వెళ్ళిన వారి కొరకై, ఆయన వద్దకు వెళ్ళి కష్టాలు చెప్పుకున్న వారి కొరకై ఆయన ఏడ్చే దేవుడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవును, యేసు ప్రభు మన సమస్యల కొరకు, మన కొరకు, మన స్థితిగతుల కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన కుటుంబాల కొరకు ఆయన కన్నీరు కార్చే దేవుడు. మనం అనుకుంటున్నాం, ఇన్ని రోజులే నేను ఒక్కదాన్నే ఏడుస్తున్నా, నేను ఒక్కదాన్నే నా కష్టాల కొరకు ఏడుస్తున్నా, ఎవరు నాతో పాటు ఏడ్చేవాళ్ళు లేరు, నా శ్రమలను, ఈ శ్రమల గురించి అడిగే వాళ్ళే లేరు అని అనుకుంటున్నాం. కానీ నీకు తెలియకుండానే నీతో పాటు ఏడ్చే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. మన భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు పొందుకోలేదు అని మనం ఏడుస్తూ ఉంటే, అది పొందుకోవాలని నీతో పాటు యేసు ప్రభు ఏడుస్తూ ఉంటాడు. అంతకంటే ఇంకా ఎక్కువగా ఒక దాని కొరకు ఏడుస్తాడు ఆయన. అదేంటంటే మన పాప స్వభావం మార్చబడాలని. హల్లెలూయా. మనకున్న పాపము తొలగిపోవాలని, మనం ఆదాము కాకుండా యేసు ప్రభువుకు జన్మించాలని ఆయన కన్నీరు కార్చే దేవుడు. యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేటప్పుడు ఇలా ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తూ, యెరూషలేమా, 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 నీ కోసం ఎన్నిసార్లు ఏడ్చాను, నువ్వు మారు మనసు పొందాలని, క్రీస్తు ఎవరో గమనించాలని, పాప విమోచకుడు ఎవరో గమనించాలని, రాజ్యం ఇవ్వడానికి వచ్చిన ఎవరో గమనించాలని, ఈ యేసు ఎవరో గమనించాలని, ఈ రక్షకుడు యూదుల కొరకు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని, యూదులకు ఈ రక్షకుడు ఏం చేయడానికి వచ్చాడో తెలుసుకోవాలని మీ కొరకు ఎన్నోసార్లు ఏడ్చాను అంటున్నాడు యేసు ప్రభు. అంతేకాదు, కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరచాలని తాపత్రయపడినట్లుగా నా పిల్లలైన మిమ్మల్ని యెరూషలేము పట్టణ నివాసులారా, నా రెక్కల కింద మిమ్మల్ని భద్రపరచాలని ఎన్నోసార్లు ఏడ్చాను, మీరే నా కన్నీళ్లను గుర్తుపట్టలేదు అని యేసు ప్రభు ప్రలాపిస్తాడు యెరూషలేము ప్రజల కొరకై. దేవుని బిడ్డలారా, మన ప్రతి సమస్య కొరకు ఏడ్చే దేవుడిగా, మన ప్రతి ఇబ్బంది కొరకు ఏడ్చే దేవుడిగా ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి. నా సమస్యలు నాకు మాత్రమే తెలుసు అనుకుంటున్నావు, నాతో పాటు ఏడ్చే వాళ్ళు ఇంకెవరు లేరు అనుకుంటున్నావు. యేసు ప్రభు నీ కొరకు ఏడ్చే దేవుడిగా ఉన్నాడు. ఒక్క ఏడుపే కాదు, ఆయన కన్నీరు కార్చటం మాత్రమే కాదు. వింటున్నారా? కన్నీరు కార్చటం మాత్రమే కాదు, నీ కోసం రక్తమే కార్చాడు. హల్లెలూయా. రక్తమే కార్చాడు. చెమట రక్తపు బిందువుగా మారేంతగా వేదన చెందాడు. ఒంటిలో ఉన్న అమూల్యమైన ప్రశస్తమైన రక్తము, ఆ ప్రశస్తమైన రక్తము నీ కొరకు కార్చాడు. విలువైన రక్తం, నీతిమంతుని రక్తము బహుబలం గలది. ఆ నీతిమంతుని రక్తపు చుక్క భూమి మీద పడితే ఏమైంది? భూమి మొరపెడుతుంది. ఒకసారి హేబేలు రక్తం భూమి మీద చిందిస్తారు. ఎవరు? తన అన్న. ఏం పేరు ఆయన పేరు? కయీను. హేబేలు చంపితే ఆ రక్తము, నీతిమంతుని రక్తము మొరపెడుతుంది. నీతిమంతుల రక్తము ఒలకటము
భూలోకంలో నీతిమంతులను పిలువబడుతున్న వాళ్ళ రక్తం ఒలికితేనే ఇంత మంచి వ్యక్తి రక్తం చిందింపబడిందంట. అలాంటిది సాక్షాత్తు దేవుని రక్తమే మన కోసం చిందింపబడింది. మనం అనుకుంటున్నాం కేవలం ఆయన నా కోసం కన్నీరు కారుస్తారనుకుంటున్నాం. కన్నీరు కాదు, అసలు దేహంలో ఒక చుక్క నీటి చుక్క కూడా ఉంచుకోకుండా రక్తం నీరు మొత్తం మన కోసం కార్చాడు. నీళ్లు లేవు, రక్తం లేదు అనటానికి గుర్తుగా ఒక సైనికుడు బల్లం తీసుకుని డొక్కలో అలా పొడిస్తే రక్తం కారకుండా ఇంకేం గారింది? నీళ్లు గారింది. దాని అర్థం ఏంటంటే రక్తం అంతా కారిపోయింది, నీళ్లు మాత్రమే మిగిలింది. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మన పాప స్వభావం నుండి విడిపించటానికై, ఆదాము స్వభావం నుండి విడిపించటానికై, పాపము ద్వారా వచ్చే ఉగ్రత నుండి విడిపించటానికై, నరకము నుండి తప్పించటానికై, శిక్ష నుండి తప్పించటానికై, మన పాపములన్నిటినీ యేసు ప్రభు తన మీద వేసుకొని నీతి, పరిశుద్ధత, విమోచన, విడుదల మనకు కలిగించడానికై ఆయన మన కోసం ఏడవటం మాత్రమే కాదు, మాంసపు ముద్దలుగా తన శరీరాన్ని కొరడా దెబ్బల చేత చిందించడం మాత్రమే కాదు, విలువైన తన ప్రశస్తమైన రక్తము కార్చి ఇలా అంటున్నాడు, నా నీతి, నా పరిశుద్ధత మీకు ఉచితంగా ఇస్తాను. మీ పాపము నా మీద ఆపాదించబడుట చేతనే రక్తము చిందించబడి మాంసపు ముద్దలుగా, ఆ కొరడాల దెబ్బల చేత మాంసము ముద్దలుగా పెరిగివేయబడ్డాయి నా దేహాన్ని. అంతేకాదు, ఆ పాప స్వభావానికి వచ్చే శిక్షనంతా నేను భరించాను. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నీతిని మీకు ఉచితంగా ఇస్తాను, తీసుకోనండి అని ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం మారు మనసు పొందాలని, మన పాప స్వభావం మార్చబడాలని, మనము దేవునికి మన హృదయం ఇవ్వాలని, దేవుడు మనల్ని కొత్త సృష్టిగా మార్చడానికి మనం విధేయత చూపాలని, లోబడాలని ఆయన ఈరోజు వరకు కూడా మన పాప స్వభావం మార్చబడ్డ కొరకు ఏడుస్తూనే ఉన్నాడని ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా యేసు ప్రభు పాదాల యొద్ద చేరి తన విన్నపాలన్నీ తెలియచేస్తూ ఆ విన్నపాలను తెలియచేస్తూ వాటికి ప్రత్యుత్తరాన్ని తెచ్చుకుంటుంది. ప్రభువా, నీ ఉండింటే నా తమ్ముడు లాజరు చనిపోకపోయా అని ఏడుస్తూ ఉంది. వీళ్ళు రక్షింపబడిన కుటుంబమే మార్తా, మరియా, లాజరు. అయితే యేసు ప్రభు వారి తమ్ముడిని 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని లాజరు బయటికి రా అనగానే లాజరు ఆ సమాధిలో నుంచి బయటికి రావటం జరిగింది. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు యేసు ప్రభు జవాబు చూచి, యేసు ప్రభు వారి ప్రార్థనకి ఇచ్చిన జవాబు చూచి, లాజరు బ్రతికించిన విధానం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు. నీవు నీ పాప స్వభావం నుంచి విడిపించబడాలన్న ఆశ ఉంటే నీకు నూతన సృష్టిగా, నూతన స్వభావం ఇవ్వటానికై ఆయన శక్తిగల దేవుడుగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నాడు, విమోచకునిగా ఉన్నాడని ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవాలి. నీ పాప స్వభావాన్ని మార్చడం మాత్రమే కాదు, నీకు పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలు, నీతి, ప్రశస్తమైన విలువైన వ్యక్తిగా నేను సృష్టింపబడటం మాత్రమే కాదు, నీకున్న చిన్న చిన్న అవసరతలు, నీకున్న ఉద్యోగ అవసరత, నీకున్న వివాహ అవసరత, నీకున్న గర్భఫల అవసరత, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందుల అవసరత, నీకున్న ప్రతి విధమైన అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ కొరకు తన కుమారుని ఇచ్చివేశాడు. అలాంటిది నీ సమస్యలు తీర్చలేడా? దేవుడు తన ప్రియ కుమారునే, విలువైన గొప్ప దేవుడు, విలువైన అమూల్యమైన శ్రేష్టమైన యేసు ప్రభువునే మన కోసం ఇచ్చాడు. అలాంటిది మనకున్న ప్రార్థన విన్నపాలు అవి చిన్న చిన్నవి. ఆయన శక్తితో పోలిస్తే, ఆయన జ్ఞానంతో, ఆయన బలంతో, ఆయన ఐశ్వర్యంతో పోలిస్తే మనకున్నవి చిన్న చిన్న ఇబ్బందులు.
ఆ ఇబ్బందులు తీర్చడానికి, ఆ ఇబ్బందులకు కావలసిన జవాబునివ్వటానికి యేసు ప్రభు ఇంకా సమర్థత కలిగిన దేవుడు, ఇష్టపడే దేవుడు, మన క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడని మర్చిపోకూడదని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. ఇక మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఏంటంటే, ఆయన పాదాల యొద్ద కృతజ్ఞతతో పరిచర్య చేసే స్థలము. ఆయన పాదాలు మనం కృతజ్ఞతతో పరిచర్య చేసే స్థలము. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. కాబట్టి యేసు తన మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నట ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తొడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయన అప్పగించనయున్న ఇస్కరియోతు యూద, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందువలన అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొనునీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని చెప్పాను. హల్లెలూయా. గట్టిగా చెప్తాం సార్, హల్లెలూయా. చివరి విషయం చెప్పి ముగిస్తాను. ఆయన పాదముల యొద్ద కృతజ్ఞతతో పరిచయం చేసే స్థలం ఆయన పాదాలు. ఎవరు చేస్తున్నారు కృతజ్ఞతతో పరిచర్య? మరియా. ఏం చేస్తుందంటే లాజరు లేచాడు, ఒక గొప్ప కార్యం జరిగింది. యేసుప్రభు అక్కడికి వచ్చాడు. వస్తే ఇప్పుడు యేసుప్రభుకు కృతజ్ఞతాపూర్వకంగా సేవ చేస్తుంది. ఏం చేస్తుందంటే, ఒక అచ్చ జటామాంస గల అత్తరంటే సెంటు, సేరున్నర ఎత్తు, అంతేనా? అప్పుడు మిక్కిలి విలువ గల అత్తరు జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు గల ఆ పాత్రలో నుండి విలువైన అత్తరు యేసు ప్రభు పాదాలకు పూస్తున్నారు. ఎవరు మా చెప్పాలి? కొంచెం చెప్తే నిద్రపోయే వాళ్ళు కొంచెం లేచినట్లయితే. యేసు ప్రభు పాదాలకు ఎవరు అత్తరు పూస్తున్నారు? చెప్పండి అమ్మా, ఆమె పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మరియా. ఎంత అత్తరు పూస్తుంది? సేరున్నర. అది అమ్మితే ఎంత అవుతుంది? 300 దేనారు. అంటే అమ్మవారి కాదు అర్థం, 300 దేనారాలు అయితే. అంత విలువ గల అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాలకు పూస్తూ కృతజ్ఞతాపూర్వకంగా పరిచర్య చేస్తుంది. ఎవరు? మరియా. చేస్తూ తన తల వెంట్రుకలతో, స్త్రీకి తల వెంట్రుకలు దేవుడు కిరీటంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? తల వెంట్రుకలు స్త్రీకి కిరీటంగా ఇచ్చాడు. ఆ కిరీటం గల తల వెంట్రుకలతో ఇంకొకరి పాదాలు తుడుస్తున్నారంటే ఆ పాదాలు ఎంత ఉన్నతమైనవి, ఎంత గొప్ప వ్యక్తివై ఉంటేనే అలా చేస్తారు. కాబట్టి నా తలకు సొగసైన కిరీటంగా తల వెంట్రుకలు దేవుడు ఇచ్చాడు. ఈ సొగసైన తలకు కిరీటంగా దేవుడు ఉన్నాడని గ్రహించి, ఆ కిరీటము యేసు ప్రభు అని తెలిసి తన తల వెంట్రుకలతో అత్తరు పూసిన పాదములను తుడుస్తూ కృతజ్ఞతాపూర్వకంగా పరిచర్య చేస్తుంది.
ఇది చాలా హృదయముతో, హృదయం నిండా స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా భావంతో నిండితేనే ఈ పని చేస్తారు. మిమ్మల్ని అడుగుకుంటున్నట్టుగా దేవుని స్తుతించండి అమ్మా, స్తుతించండి 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 అంటే మీరేం చేస్తారు? నా కోరు తట్టుకోలేక ఒకసారి స్తోత్రం 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 అంట. నేను గట్టిగా స్తుతించమంటేనే మీరు కొంచెం మీ స్వరాలు గట్టిగా అంటారు. అదే మీకు ఈ మరియలాగా హృదయం నిండా కృతజ్ఞత, హృదయం నిండా స్తుతులు, హృదయం నిండా దేవుని గొప్పతనం, హృదయం నిండా దేవుని ప్రేమ, హృదయం నిండా దేవుడు నీకేం చేశాడో, హృదయం నిండా దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమైతే నిన్నెవ్వరు అడగాల్సిన పనిలే. ఏమని? మా వినండి, అయిపోయింది. ఏమని? స్తుతించండి స్తుతించండి, దేవుని బిడ్డలారా స్తుతించండి అని కొంచెం పైన అలా చేస్తున్నాను. స్తుతించండి స్తుతించండి అని మిమ్మల్ని ఎవ్వరూ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. హృదయం నిండితే ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాను. మరియ విలువైన అత్తరుతో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంది యేసు పాదములకు. కృతజ్ఞత లేని వాళ్ళు ఏమంటారంటే, ఏంది మరియ 300 రూపాయల 300 దేనారాల విలువ చేసే డబ్బును నేల పాలు చేస్తుంది అంటున్నాడు ఒక వ్యక్తి. ఎవరైనా గట్టిగా చెప్పండి. ఇస్కరియోతు యూదా 300 దేనారాలు ఉలగవచ్చినావు కదమ్మా యేసు ప్రభు పాదాల యొద్ద, ఇంత పిచ్చిదానిలాగా చేస్తున్నావు. ఈ 300 దేనారాలు తీసుకుపోయి బీదలకు కడుపు నిండా అన్నం పెట్టవచ్చు అంటున్నాడు. ఎంత ప్రేమ కదా బీదల మీద యూదాకు అని అనుకుంటాం మనం కూడా అలాగే. కానీ వాడు బీదల మీద ప్రేమతో కాదంటుంది, వాడు దొంగ. డబ్బు సంచి ఎవరి కాడ ఉంది? ఖజానాదారుడు ఎవరు? డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? చెప్పండి అమ్మా. ఇస్కరియోతు యూదా దగ్గరనే ఉంది. ఆ డబ్బు సంచిలో నుంచి తరచుగా వాడు దొంగతనం చేస్తున్నాడు. డబ్బులు దొంగతనం చేస్తూ ఈ 300 దేనారాలు కూడా నా సంచిలోకే వచ్చి కదా, ఒకవేళ ఈమె ఉలగవేయకుంటే అత్తరు యేసు ప్రభు పాదాలకు వేయకుండా తెచ్చిచ్చింటే, యేసు ప్రభు ఉత్త డబ్బులు తెచ్చిచ్చింటే ఆ డబ్బులు ఎక్కడికి వచ్చేవి? నా సంచిలోకే వచ్చేవి. నేను అప్పుడప్పుడు దొంగతనం చేయడానికి బాగుండు అని ఒక కృతజ్ఞత లేని వ్యక్తి మాట్లాడుతున్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఈమె చేసినది సరి అయినది. ఎందుకంటే ఇక కొన్ని దినాలకు నేను మనుషులందరి కోసం చచ్చిపోతాను, నా ప్రాణమే పెట్టాల్సిన పరిస్థితి రాబోతుంది. కాబట్టి నేను ఇక మీతో పాటు ఉండను. ఎంత సేవ చేస్తారో, బీదలు మీ వెంబడే ఉంటారు, చేయండి సేవ. బీదలకు పంచి భోజనం పెడతా, అది పెడతా, ఇది పెడతా అని అంటున్నాడు కదా. ఎవరు? ఇస్కరియోతు యూదా. పేదలకు భోజనం పెట్టి ఆయన మీ వెంబడే ఉంటాడు. నేనైతే కొన్నాళ్ళకు చచ్చిపోతా, ఈమె చేసినది సరైనదే అని మరియ చేసిన దానిని దేవుడు అభినందిస్తున్నాడు. ఎందుకు అభినందిస్తున్నాడు తెలుసా? సృష్టికర్తను సృష్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. సృష్టికర్తకు సృష్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. ఇక కారణాలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తుతించడానికి. ఆయన మన సృష్టికర్త, మన యజమానుడు, మన తల్లి, మన తండ్రి, మన సమస్తము, మన స్నేహితుడు, మన గొప్ప దేవుడు. ఎన్నో ఉన్నాయి ఆయనను స్తుతించడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయనకు పరిచయం చేయడానికి, ఆయనకు మన జీవితాన్ని ఇవ్వడానికి, మన కానుకలు ఇవ్వడానికి, మనము అర్పణలు అర్పించడానికి ఆయనే సరైన వ్యక్తి. ఇక ఎవ్వరు లేరు. ఎవ్వరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరికి స్తుతులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరికి మహిమ చెల్లించాల్సిన అవసరం లేదు. నీవు సృష్టివి, ఆయన సృష్టికర్త. సృష్టికర్తను ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాల్సిందే. అలాగా కాబట్టి మరియ చేసినది ఉత్తమమైనది.
అందుకోసమే యేసు ప్రభు ఆపలేదు ఆ కార్యాన్ని, వద్దనలేదు. సృష్టికర్తగా ఉన్న నన్ను చేస్తున్న పని ఇది సరైంది. ఆమెనే కృతజ్ఞతా భావంతో స్తుతిస్తున్నారు. ప్రభువా, ఇలా అనుకోవాలి. లోకం ఏమీ లేకపోయినప్పుడు, ప్రపంచంలో మనుషులే లేనప్పుడు ఎవరున్నారు చెప్పండమ్మా? ప్రజలు ఎవరు లేనప్పుడు ఎవరున్నారు? ముగించేస్తాను, చెప్పండి. మనుషులు, భూమి, లోకము ఎవరు పుట్టిపోక ముందు ఎవరున్నారు? గట్టిగా చెప్పండి అమ్మా, చెప్పండి. అరే, లోకమే లేదు, ప్రజలు లేరు, ఎవరు లేరు. ఎవరున్నారు? దేవుడు. నిజమే, ఇది దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవుని తర్వాత దేవుడు కొంతమంది దేవదూతలను తయారు చేశారు. వాళ్ళు మానవులు కాదు, దేవదూతలను తయారు చేశారు. దేవదూతలను తయారు చేసిన తర్వాత దేవుడు మనసుని ఇలా అనుకుంటున్నాడు, నేను మనుషులను తయారు చేయాలి అని. వాళ్ళను కూడా నా స్వరూపములో, దేవదూతలు దేవుని స్వరూపంలో ఉన్నారా? ఉన్నారు వాళ్ళు కూడా. కానీ దేవుడు మనుషులను నా స్వరూపంలో తయారు చేయాలి. స్వరూపం అంటే ముక్కు, చెవులు, కాళ్ళుగా నేను చెప్తుంది. దేవుని యొక్క ఆ నిర్ణయించుకునే సామర్థ్యము, వ్యక్తిత్వము, తర్వాత భావోద్రేకాలు, తర్వాత ఎక్స్ప్రెస్ చేసే విధానము, తర్వాత మనిషికి స్వేచ్ఛనివ్వటము, ఇలాగా దేవుడు తన స్వరూపంలో మనుషులను తయారు చేశాడు. చేసి వాళ్ళను అమితంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ కూడా దేవుని హృదయంలో నుండే వచ్చింది. తన హృదయంలో నుండి వచ్చిన విలువైన ప్రేమతో దేవుడు తన పిల్లల్ని ప్రేమిస్తూ గొప్ప ప్రేమతో వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఇదంతా దేవుని ప్రేమ వల్లనే జరిగింది. ఇప్పుడు ఇంత ప్రేమగా పెంచుకున్న పిల్లలు ప్రేమను పంచిన దేవుణ్ణి స్తుతించడం తప్ప రైట? ఆయన ప్రేమ కలిగిన హృదయంలో నుండి అవ్వ, ఆదాము వచ్చారు. వాళ్ళలో నుంచి మనమంతా వచ్చాము. ఆ ప్రేమ కలిగిన హృదయంలో నుంచి వచ్చిన సంతానము ప్రేమ కలిగిన దేవుని స్తుతించడం తప్ప ఒప్పమ్మా? తప్ప. ప్రేమ కలిగిన హృదయంలో నుంచి వచ్చిన మనము ఆ ప్రేమ కలిగిన దేవుని స్తుతించడము ముమ్మాటికి రైటే. ఎప్పుడు స్తుతిస్తూ ఉండాల్సిందే. ప్రభువా, ఇంతగా ప్రేమించావు, ఇంతగా నన్ను పోషిస్తున్నావు, ఇంతగా నాకు సహాయం చేస్తున్నావు, ఎప్పుడు స్తుతించాల్సి ఉంది. మరియా యేసు ప్రభు పాదాల వద్ద అత్తరు పూసి కృతజ్ఞతాపూర్వకంగా అర్పణలు అర్పిస్తూ తల వెంట్రుకలతో తులుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే సృష్టికర్త అయిన యేసు ప్రభు సృష్టిగా చేస్తున్న పనిని ఆటంకపరచలేదు. అది మంచి కార్యం అని చెప్తున్నాను. కాబట్టి కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల ఈ విధంగా ఉంటుంది, దేవునికి స్తోత్రము గానము చేయుట, దేవునికి స్తోత్రము గానము చేయుట, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ మంచి కార్యాన్ని మనం ఎల్లప్పుడూ స్తుతిస్తుండాలి. ఆయన పాదంలో ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడున్నాయి ఆయన పాదాలని ఎత్తుకులాడితే ఎక్కడుంటాయి? ఆయన సన్నిధి లేని స్థలమే. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆయన లేని చోటే లేదు. కాబట్టి ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు, అర్పణలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ చెల్లిస్తుంటారు. ఇక నూతన హృదయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడనే ఒకసారి చేయండి. నూతన హృదయం వచ్చిన వాళ్ళు ఒకసారి. నూతన హృదయము దేవుని నీతి పొందుకొని నూతన సృష్టిగా మార్చబడిన వాళ్ళు. దేవుని స్తోత్రం. ఒక 5-6 మంది కన్నా వాక్యం అర్థమైంది. వీళ్ళు
దేవుని ఎంతగా స్తుతించినా, ఎంతగా హృదయ వాంఛ అది. నూతన హృదయ వాంఛ ఏంది? నూతన హృదయ వాంఛ అంటే నీ పూర్ణ బలముతో, నువ్వు పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను స్తుతించండి, కీర్తించండి, కొనియాడండి, ఆరాధించండి. అది నూతన హృదయ వాంఛ. ఈ నూతన హృదయం కలిగిన మీరు ఎంతైనా దేవుని స్తుతించవచ్చు, ఎంతైనా అర్పించవచ్చు, ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తుండవచ్చు. అలా చెల్లిస్తూ మనం అంతకంతకు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆ గొప్పతనాన్ని మన అనుభవంలో పొందుకోవాలని ప్రభు నామంలో తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. వినిపించబడిన వాక్యం